ఆ మరణించినటువంటి ఆ మనిషికి దాని గురించి ఏమీ కూడా తెలియదు. అలాంటప్పుడు ప్రియులారా, మనం జీవించిన ఈ చిన్నపాటి జీవితంలో గర్వము, అహంకారం ఎందుకు? చాలా మంది మనలో తలబిరుసుతనంతో ఉంటున్నాం. తలబిరుసుతనం అంటే గర్వం, అహంకారంతో ఉండడం. ఈ తలబిరుసుతనం తగ్గాలి అంటే డబ్బైనా పోవాలంట, జబ్బైనా రావాలి. డబ్బైనా పోవాలి, జబ్బైనా రావాలి. అప్పుడు ఈ తలబిరుసుతనం తగ్గుతుంది. డబ్బు పోతే ప్రేమ విలువ తెలుస్తుంది. డబ్బు ఉన్నప్పుడు చాలా మంది చుట్టూ వెళ్ళ చుట్టూ ఈగలాగా ఉంటారు. ఎప్పుడైతే సర్వం కోల్పోతామో మన చుట్టూ ఎవడో ఉండడు. అప్పుడు నిజమైన ప్రేమ ఏంటో తెలుస్తుంది. జబ్బు వచ్చినప్పుడు మనిషి విలువ తెలుస్తుందట. డబ్బు పోతే ప్రేమ విలువ తెలుస్తుంది. జబ్బు వచ్చినప్పుడు మనిషి విలువ తెలుస్తుంది. మనలో ఎంతమందికి మన వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన బంధువులు, స్నేహితులు మరణించినప్పుడు పరామర్శించడానికి వెళ్ళి ప్రేమతో పలకరిస్తున్నాం. జబ్బు రాగానే వదిలేస్తారు. మరి ముఖ్యంగా కరోనా టైంలో చూడటానికి కూడా ఎవరు ధైర్యం చేయలేరు. అలాంటప్పుడు మనుషులు మన మీద చూపించే ప్రేమ ఎలాంటిదో అర్థమవుతుంది. అలానే ప్రియ సహోదరి సహోదరులారా, మన పెద్దలు చెప్తూ ఉంటారు, ఐక్యమత్యమే మహాబలం. ఐక్యంగా ఉంటే బలంగా ఉంటాం. ఈనాడు మన కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఐక్యమత్యంగా జీవించగలరు ఆలోచించారు. మనస్పర్ధలు, పోట్లాటలు, భూతగాలు వీటన్నింటినీ కలగలుపు చేసుకొని మన కుటుంబ ఐక్యతను పాటు చేసుకుంటున్నాం. మన చేతికి ఒక రాయి ఉంటే ఆ రాయితో కుక్కను కొడితే ఆ కుక్క ఏం చేస్తుంది? మనం ఓకి రాయిని కుక్క వైపు విసిరితే కుక్క ఏం చేస్తుంది? పరిగెత్తుకొని పోతుంది. భయపడి పరిగెత్తుకొని పోతుంది. అదే రాయిని తీసుకొని తేగ దగ్గరికి వేసామనుకోండి, అప్పుడేమవుతుంది? తేనెటీగలు పారిపోతాయా? ఎండబడతాయి. ఎండబడి టింగ్ అని కొట్టేస్తారు. కారణం ఏంటి? కుక్క ఒంటరిగా ఉంది కాబట్టి రాయితో కొడితే పారిపోయింది. అని తేనెటీగలు ఐక్యమత్యంగా గుంపులాగా ఉంటాయి కాబట్టి వెంటబడి మనల్ని కలుగుతున్నాయి. సో ఆలోచన చేయండి కదా, మన కుటుంబం ఐక్యమత్యంగా ఉన్నప్పుడు వేరే వారికి మన కుటుంబంలో చొరబడి మనల్ని నాశనం చేసే అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఏకంగా అంటే విడిపోతామో, ఈ కుటుంబ ఐక్యతను కోల్పోతామో, ప్రతి ఒక్కరూ మన కుటుంబ జీవితంలో చొచ్చుకొని పనికిరాని సలహాలు ఇచ్చి ఇంకా పాడు చేస్తారు. మన కుటుంబమే కాదు, మన గ్రామ విచారణ సంఘం కూడా ఐక్యమత్యంగా ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ చేసుకున్నటువంటి మనం ఒక గ్రామంగా ఐక్యమత్యంగా వచ్చాము. ఈ ఐక్యత, ఈ గ్రామంలో క్రైస్తవ ఐక్యత ఎల్లప్పుడూ ఉండాలని మనం ఈ బంధువుల వారి సహాయం కోరుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. 3 విషయాలు ఈ సమయంలో మీ ముందు ఇస్తాను. మొదటిది, మరణం తర్వాత తీర్పు అనేది ఉంటుంది, తప్పకుండా. అందుకే ఈ లోకంలో జీవించినంత కాలం ఎలా జీవించామనేది మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటూ జీవించాలి. రెండవది, నరకానికి ఎగ్జిట్ వే లేదు. నరకం నుంచి బయటకు వెళ్ళే మార్గం లేదు. ఓన్లీ వన్ వే, వెళ్ళటమే, బయటకు రావడం. అందుకే ఆ నరకంలో పడిపోయి నశించుకోకుండా ఉండటానికి మనం దేవుడిలో, దేవుని ప్రేమలో, ప్రార్థనలో, దేవునితో ఐక్యంగా ఉండటానికి మనం ప్రయత్నించాలి. మూడవది, పశ్చాత్తాపం అనేది మన హృదయాన్ని పరిశుద్ధపరిచి పరలోకానికి దారి చూపిస్తుంది. అందరూ నేర్చుకోవడం పిల్లరా, పశ్చాత్తాపం మనల్ని దేవుని వైపు నడిపిస్తుంది అని
మనం వింటున్నాం. మన పాపముల గురించి పశ్చాత్తాపడినప్పుడు, మన జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా అర్పించుకున్నప్పుడు పరలోక మార్గం మన కోసం తెరవబడుతుంది. అందుకే ఇదిగో దేవా నా జీవితం, నా ఆపాత మస్తకం నేను అంకితం అనుకుంటూ పాడుతున్నాను. పలుమారు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, పిలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించలేని. అందరికీ పాడిన తర్వాత పాడుతున్నాను. ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకంకితం. దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకంకితం. శరణము నీ చరణము, శరణము నీ చరణము, శరణు నీ శరణము, శరణము నీ శరణము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాద మస్తకం నీకంకితం. ఆత్మ పరిశీలన చేస్తున్నాం బిడ్డ. ఎన్నోసార్లు దేవుని మార్గాన్ని విడిచిపెట్టి సాతాను మార్గాన్ని అవలంబించి దేవుని దృష్టి నుంచి మనం బయలుదేరాం. పాపం అనే గోతులో పడి పాపపు బురద అంటి మనం బయటపడలేకపోతున్నాం. కానీ ప్రభువు ఈ పాప బురదను తన పరిశుద్ధ రక్తంలో కడగటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు అయ్యా నేను పాపిని, పాపాత్మురాలిని, ప్రాధేయపడి కన్నీరు కారిస్తే తన పాపాలు మన్నించడానికి సిద్ధంగా ఉన్నాడు. పలుమారు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, పలుమారు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించలేని. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించలేని. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు. అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు. అందుకే కైకొను దేవా ఈ నా శేష జీవితం. అందుకే కైకొను దేవా ఈ నా శేష జీవితం.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచేసి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురు గాక. ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మంచి మనసు మౌనతమున సర్వేశ్వరుని భూలోకమున మంచి మనసు మంచి మనసు
ప్రార్థించుదాము. సర్వశక్తి గలవాడు సర్వేశ్వర, పునీత పాదోపర్యంతోని వారిని సుప్రసిద్ధ బోధ పెరిగను నీ ప్రజాశ్రమందు వారి కొరకు విజ్ఞాపన చేయమధ్యవర్తిగా ఏర్పాటు చేసింది. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములు ఆచరించటలు అతని మాకు అండగా నిలిచినగాక. మేము ఎదుర్కొన్న జీవిత పరీక్షలందు నీ ఆనంద పదవి కనుక మాపై కృప చూపించండి. మీతో పవిత్రాత్మలను కలిసి వైద్యుడు జీవించు పాలించు బారాధని కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పునీత పాదువాపురి అంతోని వారి మహోత్సవము. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 3 వచనములు మరియు 9వ వచనము నుండి 10వ వచనము వరకు. ప్రభువైన యావే నన్ను అభిషేకించెను, అతని ఆత్మ నాపై ఉన్నది. పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును, బందీలకు విముక్తియు, చెరలో ఉన్న వారికి విడుదలయు లభించునని తెలియజేయుటకు అతడు నన్ను పంపెను. ప్రభు అనుగ్రహ వస్త్రమును గూర్చియు, మన దేవుడు శత్రువులను శిక్షించు దినములను గూర్చియు ప్రకటించుటకును, శోకించు వారిని ఓదార్చుటకును అతడు నన్ను పంపెను. సియోనునందు దుఃఖించు వారికి బూడిదకు బదులుగా పూలనందు ఉంచుటకును, శోకవస్త్రములకు మారుగా ఆనందతైలము వసకుటకును, విచారించు వారు భారాభరితమైన ఆత్మతో స్తుతి గీతములు పాడునట్లు చేయుటకును అతడు స్వయముగా నాటుకొనిన నీతి వృక్షము. వారు జాతులన్నిటిలో సుప్రసిద్ధులగురు, వారి సంతానములకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించినని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనెను, నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని ఆత్మ నా యందు ప్రమోదము చెందెను. అతడు నాకు రక్షణ వస్త్రములను తొడిగించెను, విజయములు అను ఉత్తరీయములు కట్టబెట్టెను. నేను ఆభరణములు దాల్చిన వధువు వలె, శిరస్సుపై పూలదండలు దాల్చిన వరుడు వలె ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభు తన ప్రజలకు రక్షణ అను మొలకెత్తించెను. ఇది ప్రభు వాక్కు. Thank you.
భూమిపై వసించు నరులకు నా వాక్కులు ప్రకటించుటకు ఒకనాడు సృష్టి వినాశదాస్యం నుండి విడిపింపబడి దేవుని పుత్రుడ మహిమోపేతమైన స్వతంత్రమునందు పాలు పంచుకొనును. 2వ పట్టణము రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు. ఏలైనా ఇవి అన్నీ తెలిసిన మనము ఏమందుము? దేవుడు మన పక్షంలో ఉన్నచో ఇక మనకు విరోధి ఎవడుండును? ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు. మరి ఇతరులమైన సమస్తము కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా? ఎన్నిక ఆయన దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణ చేయను? దేవుడే వారిని నిర్దోషులుగా ప్రకటించును కదా. ఆయనతో శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయవాడు. కనుక క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలడు? బాధ, కష్టము, హింస, క్షేమము, వస్త్రహీనత, ప్రమాదము, యుద్ధము, మరణము కానీ హత్య చేయగలదా? లేఖనమునందు వ్రాయబడినట్లుగా నీ కొరకై మేము దినమంతయు మరణాపాయంలో ఉన్నాము, చంపబడనున్న గొర్రెల వలె ఎంచబడుచున్నాము. అయితే మనమును ప్రేమించిన ఆయన ద్వారా వీరి అన్నింటిలో మనకు ఎక్కువ విజయం కలుగుతున్నా. ఏలైనా మన ప్రభువైన యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి మరణ, మృత్యువు, జీవము, దేవదూతలు లేక ఇతర పాలకులు, ఇక్కడ ఉన్నవి, రానున్నవి, శక్తులు, పైలోకము, అధోలోకము, సృష్టిలో మరేది వేరు చేయజాలనంట నాకు నిశ్చయమే. ఇది ప్రభువు వాక్కు. Hallelujah.
ఏలినవారు నీతో ఉందురుగాక. పునీతులుగా రాసిన సువిశేషములోని భాగము. లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 1 నుండి 12 వరకు. ఆ పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపాను. ఆయన వారితో ఇట్లను, పంట విస్తారము కానీ పరిమాణం తక్కువ కనుక తన పంట పొలమునకు పనివారిని పంపించవలసినదిగా యజమానిని ప్రార్థింపుడు. మీరు వెలుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లవలై మేము పంపుచున్నాను. మీరు యోధులైనను జాతులైనను పాదరక్షకులైనను తీసుకొని పోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంట సమాధానం కలుగునగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచ్చట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరు. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్న పానీయాలను తిరుచు త్రాగుచు అతడినే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరు ఇల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మీకు ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అతని రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కానీ మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మేము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధుల్లోనికి వెళ్ళి మా పాదములకు అంటిన మీ పట్టణపు దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటిని దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించినదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణ గతి కంటే సొదొమ పట్టణ గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. నన్ను ఆహ్వానించిన వాళ్ళు చాలా పెద్ద ప్రసంగం చెప్తాను. నేను ఇక్కడికి రాగానే నన్ను కలిసిన వాళ్ళు 15 నిమిషాల్లో పంపించాను. ఏం చేయలేను, పెద్ద ప్రసంగం చెప్పాలా చిన్న ప్రసంగం చెప్పాలా? నాకు 2 నెలల ముందే చెప్పారు వాళ్ళు. సో 2 నెలల ముందు సుదీర్ఘ టైం ముందే చెప్పారు కాబట్టి నేను వాళ్ళు చెప్పిన మాట చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతోని వారి గురించి చాలా విషయాలు మనం చాలా సందర్భాల్లో విన్నాం. అనేక మంది గురువులు ప్రసంగిస్తారు. ఈ అంతోని వారు పోర్చుగల్ దేశంలో జన్మించారు. గురువుగా అభిషేకించబడ్డారు. చక్కని బోధకుడుగా దేవుని సహకారం ద్వారా అద్భుతాలు చేసిన వ్యక్తిగా మనం ఆయన్ని స్వీకరించాం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే పునీతుల మీద ఏర్పరచబడిన పుణ్యక్షేత్రాలలో
అంతోని వారి దగ్గర వెలిసిన పుణ్యక్షేత్రాలు ఎక్కువ ఉంటాయి. కారణం, అంతోని వారికి ప్రార్థించినప్పుడు దేవుడు చేస్తున్న అద్భుతాల కారణంగా. అంతోని వారు ధనిక కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. తన భవిష్యత్తుని చక్కగా నిర్మించుకోగలిగినటువంటి అవకాశం కలిగినటువంటి వ్యక్తి. గౌరవం, పదవి పొందే అవకాశం కలిగి ఉన్నటువంటి వ్యక్తి. కానీ వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఇవన్నీ తాత్కాలికం అని ఆయన గుర్తించి దేవుడు మాత్రమే శాశ్వతమైనటువంటి వాడు, ఈ లోకం చూపించే ప్రేమ అశాశ్వతమైనటువంటిది, దేవుడి ప్రేమే శాశ్వతమైనటువంటిది అని ఆయన గుర్తించాడు. అందుకే ఆయన అన్నింటినీ విడిచిపెట్టి దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉండి దేవుడి సహకారం ద్వారా అనేక అద్భుతాలు చేశాడు. ప్రపంచమంతా సిరి సంపదలు కోరుకుంటుంటే ఆయన యేసు సహకారం కోసం కోరుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన గుర్తించింది ఏంటంటే ప్రభు యేసు లేకుండా నేనేమి చేయలేదు. అద్భుతాలు అంతోని వారి చేయడం లేదండి. అంతోని వారి ద్వారా, అంతోని వారి ప్రార్థన సహాయం ద్వారా దేవుడు చేస్తున్నాడు అద్భుతాలు. అందుకే ఆ ప్రభు లేకుండా నేనేం చేయలేను, నా జీవితంలో ఏది జరిగినా ఆయన ద్వారానే జరుగుతుంది అని ఆయన గుర్తించాడు. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది చెప్పగలరు, దేవుని సహాయం లేకపోయినా నా సొంత శక్తితో నేను చేయగలను అన్నవాళ్ళు చేయగలను? నాకు దేవుడికి అవసరం లేదు, దేవుని శక్తితో అవసరం లేదు, నా శక్తి సామర్థ్యాలు, నాకున్నటువంటి టాలెంట్స్ చాలు, నేను ఏదైనా సాధించగలను అన్నవాళ్ళు? అందుకే ఎవరైతే నాకు దేవుని సహకారం అవసరమని గుర్తిస్తారో వాళ్ళు లేచినటువంటి, దేవుని సహకారం నాకు అవసరం, ఆయన లేకుండా నేనేం చేయలేను అన్న వాళ్ళు మాత్రం లేచినట్టు. ప్రభు యేసు నాతో ఉంటే నాకు
సహోదరి సహోదరులు అంటున్నారు, కథోలికులు ఎందుకు పునీతుల్ని ప్రార్థన చేసుకుంటారు, మరియమ్మని ప్రార్థన చేసుకుంటారు, డైరెక్ట్గా దేవుడికి ప్రార్థన చేయొచ్చు కదా, ఈ మధ్యవర్తులు ఎందుకు అని ప్రశ్నిస్తుంటారు. కానీ మనం పునీతులని మరియమ్మల్ని మధ్యవర్తులుగా చేసుకొని ప్రార్థన సమర్పించుకుంటూ ఉంటాం. ఇది బైబిల్లో ఉందా లేదా అని మనం పరిశీలిస్తే దేవుడే మధ్యవర్తులను ఎన్నిక చేసుకున్నాడు. మోషే ప్రవక్తను ఆయన ఎన్నిక చేసుకున్నాడు మధ్యవర్తి. ఇశ్రాయేలు ప్రజలకి ఆయన మధ్య వారధిగా ఉండటం కోసం మోషే ప్రవక్తను ఎన్నుకున్నాడు. కావాలంటే దేవుడు డైరెక్ట్గా ఇశ్రాయేలుతో మాట్లాడవచ్చు, కానీ డైరెక్ట్గా దేవుడు ఏ రోజు కూడా ఎవరితో ముఖాముఖిగా మాట్లాడలేదు అని మనం తెలుసుకోవాలి. ఎవరైనా వచ్చి దేవుడు నాకు రాత్రి కలలో కల్పించాడు, దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడాలని చెప్తే అది అబద్ధం, నమ్మవద్దు. దేవుడు ఎవరితో డైరెక్ట్గా మాట్లాడాలి. ఆయన మధ్యవర్తుల ద్వారానే తన ప్రజలతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడి తన ప్రజలకు సందేశం అందించి వాగ్దానములను నడిపించి, అలానే అనేక మంది ప్రవక్తలను, రాజులను, యాజకులను, బోధకులను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. వారి ద్వారా తన ప్రజలకు ఆయన సందేశం ఇచ్చాడు, వారి ద్వారా మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభువు కాలం వచ్చేసరికి నూతన నిబంధనలో మనం చూస్తున్నాము, అపోస్తలులను యేసు ప్రభువు ఎన్నుకున్నాడు. దేనికి? ఆయన మరణించి వెళ్ళిపోయిన తర్వాత సువార్త ప్రచారం ప్రపంచమంతా జరగడం కోసం, శిష్యుల్ని మధ్యవర్తులుగా ఉండటం కోసం యేసు ప్రభువు నియమించుకున్నాడు. సహోదరి సహోదరులారా, మధ్యవర్తిత్వం అనేది బైబిల్లో ఉంది. ఇకపోతే పునీతులకు ప్రార్థన చేయడం, మనం పునీతులను ప్రార్థించుకుంటే ఏం జరుగుతుంది అని మనం పరిశీలిస్తే దర్శన గ్రంథంలో 8వ అధ్యాయంలో మనం చూస్తే 3-4 వచనాల్లో సువర్ణ ధూప పాత్రను ధరించిన మరియు దేవదూత బలిపీఠం వద్ద నిలిచెను. జాగ్రత్తగా పునీతులందరి ప్రార్థనలతో కలుపుటకు అతనికి ఎంతయో ధూపం వసకబడెను. సింహాసనం ఎదుట నుండి సువర్ణ బలిపీఠంపై అది అతనిచే అర్పించబడెను. 4వ వచనం, దేవుని సమక్షంలో ఉన్న ఆ దేవదూత హస్తముల నుండి ధూపాగ్ని ధూపము పునీతుల ప్రార్థనలతో పాటు పైకి వేశారు. సో పునీతులు ప్రార్థిస్తే ఆ ప్రార్థన ధూపముతో పాటు దేవుని సన్నిధి చేరుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో తెలియవచ్చు. అందుకే మనం మన ప్రార్థనలను పునీతుల ద్వారా దేవునికి సమర్పించుకుంటున్నాము. సో ఇది బిబ్లికల్, బైబిల్లో ఉన్నటువంటి సత్యం, మనకు కథోలిక విశ్వాసం నేర్పిస్తున్నటువంటి విషయం. పునీత అంతరం అనగానే మనకు ప్రముఖంగా గుర్తొచ్చేది పోయిన వస్తువులను దొరికించే వ్యక్తి. నేను కూడా చాలాసార్లు అనుభవించాను. ఏదైనా వస్తువు కనపడకపోతే ఎంత వెతికినా ఎక్కడ వెతికినా దొరకదు, కానీ అంతవరకు వాళ్ళని ప్రార్థించిన తర్వాత వెతికిన స్థలంలోనే ఆ వస్తువులు అద్భుతమా కదా. అలానే మీలో చాలా మంది కూడా ఈ విషయాన్ని గ్రహించి ఉంటారు, అనుభవించి ఉంటారు. అయితే సహోదరి సహోదరులారా, ఆయన కేవలం పోయిన వస్తువులనే కాదు, పోయిన ఆత్మల్లో కూడా తిరిగి వెతికి ప్రభుకి అర్పించినటువంటి వ్యక్తిగా మనం ఆయన చూడవచ్చు. ఈరోజు మనం మన జీవితంలో ప్రార్థన కోల్పోతున్నాం. ప్రార్థనకు సమయం ఉండడం లేదు. చిన్నప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే పిల్లలకి ప్రార్థన నేర్పించామా, పరలోక చెప్పని చెప్పురా, మంగళవారం చెప్పని చెప్పురా అని గొప్పగా చెప్పుకునేవాళ్ళం. నేను చిన్నకున్నప్పుడు బహుశా మీరు కూడా తెలుసుకున్నారు. అంటే ప్రార్థన చిన్నతనం నుంచి నేర్పించేవాళ్ళం. ఇప్పుడేం చెప్తున్నారు?
చెప్పిస్తున్నారు. రైన్ గో అంటే రైన్ స్పోర్ట్స్ అనేది తయారీ కాదు, పిల్లలతో అవి చెప్పిస్తున్నాం. ప్రార్థనా జీవితాన్ని మనం కోల్పోయాము, ప్రార్థనా జీవితం మన పిల్లలు కూడా కోల్పోయేట్టుగా చేస్తున్నాం. అలాగే కుటుంబంలో ఐక్యత కోల్పోయాము. అప్పట్లో మాదిరిగా పాతకాలంలో మాదిరిగా కుటుంబంలో అన్నదమ్ములు అక్క చెల్లెలు కుటుంబం అంతా ఐక్యంగా కలిసి ఉండే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. పిల్లలుగానే విడిపోతున్నాం. ఐక్యమత్యం కుటుంబంలో లేదు, కోల్పోతున్నాం. దేవుడిపై నమ్మకం కోల్పోతున్నాం. ఎందుకు? మనం మన సామర్థ్యాలపై నమ్మకం పెట్టుకున్నాం. నేను చదువుకున్నాను, నేను ఎంబీఏ చేశాను, ఎంఫిల్ చేశాను, ఇంజనీరింగ్ చేశాను అని రకరకాల డిగ్రీలు మనం పేరు తర్వాత పెట్టుకొని మనం మన సామర్థ్యాల మీద ఆధారపడి దేవుడి మీద నమ్మకం పోగొట్టుకున్నాం. అలానే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ధైర్యంగా చెప్పండి, నేను మనశ్శాంతితో ఉన్నాను అన్నవాళ్ళు చేయండి. నాకు ప్రశాంతత ఉంది, మనశ్శాంతి ఉంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదన్నా చేయండి. పోగొట్టుకున్నారు, మనశ్శాంతి పోగొట్టుకున్నారు, ప్రార్థన జీవితం పోగొట్టుకున్నారు, కుటుంబంలో ఐక్యత పోగొట్టుకున్నారు, దేవుని మీద నమ్మకం పోగొట్టుకున్నారు. అందుకే పోయిన వారిని దొరికించే విధంగా చేసే అనుకోని వారిని రోజు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలి. ఏదైతే మన జీవితంలో కోల్పోయామో, దేని నుంచి మనం దూరమైపోతున్నామో దాన్ని ఆయన మనకు దగ్గరగా తీసుకురావాలని, మనం వెళ్ళి కనుగొనే విధంగా చేయాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ సహోదరి సహోదరులారా, అంతోని వారు ప్రపంచాన్ని కాదు దేవుడిని ఎన్నుకున్నాడు. దేవుని మీద కంప్లీట్గా ఆధారపడ్డాడు. అలా కాకపోతే ఆయన సౌకర్యవంతమైనటువంటి జీవితం పొందుకునే అవకాశం ఉంది. వాటిని ప్రక్కన పెట్టి దేవుడిని తన సొంత వాడిగా తన సొంతం చేసుకున్నాడు. దేవుడి మీదనే ఆధారపడ్డాడు. మనం బైబిల్లో ఒక ఉదాహరణ చూస్తే దావీదు గొలియాతు. దావీదు చాలా బలమైనటువంటి ఎత్తైన ఆకారం కలిగినటువంటి వాడు. ఆయన ధరించినటువంటి కవచపు దళాలు దాదాపుగా 400 కేజీలు ఉంటుందట. అంత బరువైనటువంటి వాటిని వైద్యులు చూస్తున్నాడంటే వాడికి ఎంత శక్తి ఉందో చూడండి. అలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఇశ్రాయేలు సైన్యమును తోడులాడుతున్నాడు. ఇశ్రాయేలు కొలుస్తున్నటువంటి దేవుణ్ణి తోడులాడాడు. ఇదన్నీ వింటున్నటువంటి దావీదుకి కోపం వచ్చింది. 40 రోజులు ప్రియాల గొలియాతు ఇశ్రాయేలు సైన్యాన్ని తోడులాడుతూ కించపరుస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు 40 రోజులు జరిగిందట. ఆ టైంలో చిన్నవాడైనటువంటి దావీదు తెర మీదకి వచ్చాడు. ఆ వైపు నుంచి గొలియాతు భీకరంగా అరుస్తూ దేవుణ్ణి తోడలాడుతూ ఎగతాళిగా మాట్లాడుతుంటే దావీదుకి ఒళ్ళు మండింది. మిగతా సైన్యం అంతా సైలెంట్గా కూర్చున్నారు. సౌలు మహారాజు, చాలా బలం కలిగినటువంటి మహారాజు కూడా సైలెంట్ అయిపోయాడు భయంతో. కానీ చిన్న పిల్లవాడు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నాకు అవకాశం ఇస్తే నేను వాడిని చంపేస్తానన్నాడు. ఎంత ధైర్యం ఉంటాడు చిన్న పిల్లడు. వాడిని చూసి సైన్యం అంతా భయపడుతుంటే దావీదు మాత్రము నాకు అవకాశం ఇస్తే నేను వాళ్ళని చంపేస్తాను. రాజు అన్నాడట, ఎవరైనా చిన్నోడు ఉన్నారు, వాడు చిన్నప్పటి నుంచే కాకపోయినటువంటి జోలు, వారిని మీద చంపగలుగుతాం, వెళ్ళిపోమంటే దావీదు అన్నాడట, నన్ను ఒంటిగా తీసేయటండి, నేను గొర్రెను కాచుకునేవాడిని, నా గొర్రెను ఎలుగు బంటి కానీ సింహం కానీ నోట కక్షలో తీసుకువెళ్తే దాన్ని వెంటనే చంపి నా గొర్రెను తెచ్చుకున్నటువంటి వ్యక్తిని, సున్నతి సంస్కారం లేనటువంటి ఈ గొలియాతు నాకు ఒక లెక్క కాదన్నాడు. చప్పట్లు కొట్టాలి. ఆయన మాటలు, చిన్న పిల్లవాడి మాటలు ఎంత గొప్పగా ఉన్నాయి. సున్నతి సంస్కారం లేనటువంటి వీడు నాకు ఒక లెక్క కాదు అని చెప్పి రాజు దగ్గర అనుమతి తీసుకొని ఒడిశాలో 5 రాళ్ళు ఎక్కువ వెళ్తుంటే చేతిలో కర్ర ఉంది. గొలియాతు అన్నాడట,
ఉడకించోడా నువ్వు కర్ర ఈ చేతిలో కర్ర పట్టుకొస్తున్నావు, రాళ్ళు పట్టుకొస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా అన్నాడు. రా, నీ కండలు ముక్కలు ముక్కలుగా చేసి ఆకాశ పక్షులకు వన్యమృగాలకు ఆహారంగా వేస్తానన్నాడు. దానికి సవాలుగా రాజు చెప్తున్నాడు, నీవు కత్తి ఈటే బాపు వైపు నా దగ్గరికి వస్తున్నావు. నేను ఇశ్రాయేలు సైన్యంలో అధిపతి అయినటువంటి యావే దేవుని పేరట నీ దగ్గరకు వస్తున్నాను. ప్రైజ్ లార్డ్. కత్తి ఈటే బాపు వాటి దగ్గర ఉన్నాయి, వాటి శారీరక శక్తి వాటి దగ్గర ఉంది. కానీ దావీదు చెప్తున్నాడు, నేను యావే దేవుని పేరట నీ మీదకి వస్తున్నాను అన్నాడు. అప్పటిదాకా సైన్యంగా భయంతో చూసినటువంటి వ్యక్తిని దావీదు ఒకే ఒక్క రాయి ఒడిసెలకి వదిలితే ఇక్కడ తగిలి దభిమని పడిపోయాడు. చూడండి, ఎంత శక్తి సామర్థ్యం కలవాడైనా ఎప్పుడైతే ఈ చిన్న పిల్లవాడు దేవుడి పేరట నేను వస్తున్నానని చెప్పి ముందుకెళ్ళాడో, ఈయన నమ్మినట్టుగానే, దావీదు నమ్మినట్టుగానే దేవుడు జరిపించాడు. ఈ చిన్న పిల్లవాడి ద్వారా ఇశ్రాయేలీయులకు ఆధిపత్యాన్ని, విజయాన్ని అనుగ్రహించాడు. మన జీవితంలో కూడా గొలియాతు సమస్యలు మన ముందు ఉన్నాయి. అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్య మనం ముందుకు వెళ్తున్నాం. మీకే తెలుసు మీ సమస్యలన్నీ. మీ వ్యవసాయ పనుల గురించినటువంటి సమస్యలు కావచ్చు, మీ కుటుంబ జీవితాన్ని గురించిన సమస్యలు కావచ్చు, మీరు ఉద్యోగం చేసే స్థలాల్లో మీకు ఎదురవుతున్నటువంటి వ్యతిరేక సమస్యలు కావచ్చు, మీ పిల్లల భవిష్యత్తును గురించినటువంటి వేదనలు కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న అశాంతి కావచ్చు. ఇవన్నీ గొలియాతు లాగా మీకు అనిపిస్తుంటే చాలాసార్లు మనం అనుకుంటున్నాం, నేనేమి చేయలేను, నేను దీన్ని దాటి వెళ్ళలేను, ఈ సమస్యలను అధిగమించలేను అని చెప్పి సరెండర్ అయిపోతున్నాం. కానీ దావీదులాగా ఆ సమస్య ఎంత గొప్పదైనా, ఎంత క్రూరమైనదైనా దేవుడు నాతో ఉంటే దేవుడు నన్ను బలపరుస్తాడు, నేను ఎట్టి పరిస్థితినైనా అధిగమించగలను అనే నమ్మకం మనం పెంపొందించుకోగలిగితే ఆటోమేటిక్గా మంత్రం వేసినట్టుగానే పోవండి. సమస్యలు తూతు మంత్రంలాగా మంత్రం వేస్తే పోవు. మంత్రాలు చెందిన రాస్తారా? రావు. కానీ ఎంత పెద్ద సమస్య మనం ఉంటున్నా కూడా దేవుని సహకారం మనం కోరుకుంటే ఆలోచించడానికి సమస్యలన్నీ పోకపోయినా కూడా ఆ సమస్యలను సహించడానికి, ఆ సమస్యలు అధిగమించడానికి దేవుని శక్తిని ప్రసాదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పునీత అంతోని వారిని ప్రజలు అంతగా ఎందుకు ప్రేమించారో ఆ రోజుల్లో, ఇప్పుడు కూడా అంతగా ఎందుకు అంతోని వారిని అనుసరిస్తున్నామంటే మన జీవితంలో గుర్తుపెట్టుకునేది ఆయన ద్వారా శక్తి ప్రకటించబడింది, ఆయన ద్వారా దేవుని శక్తి వెల్లడి చేయబడింది. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అంతోని వారు స్వయంగా అద్భుతాలు చేయలేదు. అంతోని వారు వ్యక్తిగతంగా స్వయంగా అద్భుతాలు చేయలేదు, కానీ దేవుడే ఆయన ద్వారా అద్భుతాలు చేశారు. ప్రైజ్ ది లార్డ్. అంతోని వారి జీవితంలో చూస్తే మనకు 3 ముఖ్యమైనటువంటి విషయాలు వస్తాయి. మొదటిది, విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసం ఉంటే ఎవరి మీద విశ్వాసం ఉండాలి? ఎవరి మీద విశ్వాసం ఉండాలి? మహేష్ బాబు మీద విశ్వాసం ఉంటే మహేష్ బాబు మీద మనసు పారేసుకుంటారు. అలా అనుష్క మీద విశ్వాసం ఉంటే అనుష్క మీద ఆలోచిస్తూ ఉంటే అనుష్క మీద మనసు పారేసుకుంటారు. కానీ దేవుడి మీద విశ్వాసం ఉంటే దేవుడి మీద మనసు పారేసుకుంటాం, దేవుడి మీద నమ్మకాన్ని పెంచుకుంటాం. అందుకే ఎవరి మీదనో వ్యక్తుల మీద నమ్మకం పెట్టుకోవడం కాదండి, దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలని అంతోని వారి జీవితం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు కన్ను దేవుని ప్రార్థించి ఎన్నో అద్భుతాలు చేశాడు. నీకు విశ్వాసం ఉంటే జరుగుతుంది అన్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు. రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ 12 సంవత్సరాల వేదన పడిందట.
కానీ ఒకే ఒక ఆలోచన ఆమె జీవితాన్ని మార్చేసింది. ఏంటది? నేను గుంపులో వెళ్ళి యేసు ప్రభు అంగి అంచు తాకితే నాకు స్వస్థత కలుగుతుంది అని నమ్మింది. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నన్ను తాకింది ఎవరు? శిష్యులు అన్నారట, ఈ గుంపులో ఎంతో మంది తాకుతా ఉన్నారు, మమ్మల్ని ఎవరు తాకారంటే మేము ఏం చెప్తామండి అని అన్నప్పుడు ప్రభు పలికిన మాట ఏంటంటే, నా నుంచి శక్తి వెలువడింది అన్నారు. ఏ వ్యక్తి అయితే విశ్వాసంతో ప్రభువుని తాకిందో ఆ టైంలో ఆయన నుంచి అద్భుతం చేసే శక్తి వెలువడింది, స్వస్థతనిచ్చే శక్తి వెలువడింది. ఇలా మనలో విశ్వాసం ఉంటే మనం ఏది ఎలా జరగాలని ప్రార్థించుకుంటామో, ఏది ఎలా జరగాలని కోరుకుంటామో దేవుడు అలానే జరిపిస్తాడు. దావీదు కోరుకున్నాడు ఏమని? నేను 50 దేవుల పేరున నీ ఇంటికి వస్తున్నాను, నిన్ను ముక్కలు ముక్కలుగా కోసి నీ శరీరాన్ని, నీ ఫిలిష్తీయుల శరీరాన్ని ఆకాశ పక్షులకు వన్యమృగాలకు ఆహారంగా వేస్తానన్నాడు. దేవుడు అలానే జరిపించాడు. గొలియాతు పడిపోయిన తర్వాత ఇశ్రాయేలు సైన్యం వెంటాడి వాళ్ళ ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు సింధూర లోయలో. సో దావీదు కోరుకున్నాడు, దేవుడు జరిపించాడు. మనలో విశ్వాసం పెట్టినలా మనం ఏమి కోరుకుంటామో, ఎలా జరగాలని కోరుకుంటామో దేవుడు అలా జరిపిస్తాడు. సో అంతోని వారి జీవితం మనకు నేర్పించింది ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది, ప్రార్థన చేసే మనిషి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన చేసే వ్యక్తుల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఏలియా ప్రవక్త గురించి మనం బైబిల్లో చదివితే రాజుల మొదటి గ్రంథం, ఏలియా ప్రవక్త ప్రార్థన చేసినటువంటి ప్రవక్త, దేవుడి ద్వారా ఎన్నిక చేయబడినటువంటి ప్రవక్త. అలాంటి ప్రవక్త అహాబుతో చెప్తున్నాడు, మరలా నేను చెప్పేంత వరకు ఈ భూమి మీద వర్షం కానీ మంచు కానీ పోయేదన్నాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చూస్తాం. మరలా నేను చెప్పేంత వరకు ఈ భూమి మీద, ఈ దేశంలో వర్షం కానీ మంచు కానీ పోయేదు. 3.5 సంవత్సరాల పాటు వర్షం లేదు, కరువు తాండవించింది. ఆ తర్వాత ఏలియా ప్రవక్త పర్వతం ఎక్కి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వర్షం కురిపించాడు. సో ప్రార్థన చేసే మనుషుల ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు అనడానికి అంతోని వారి జీవితం మనకు గొప్ప ఆదర్శం. ఆయన ప్రార్థించే మనిషిగా ఉన్నాడు. దేవుడు అంతోని వారి ద్వారా అద్భుతాలు చేస్తాడు. మూడవ వ్యక్తిత్వం కదా, దేవుని మీద నమ్మకం పెట్టుకున్న వారు ఎన్నడూ నిరాశ చెందరు. ఆయన మీద నమ్మకం ఉంటే మన జీవితంలో నిరాశ నిస్పృహలు ఉండవు. ఆదికాండం 12వ అధ్యాయం అబ్రహాము కూర్చున్నటువంటి చరిత్ర దీనికి గొప్ప ఉదాహరణ. దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి మాట ఏంటి? నీ యొక్క సంతతిని ఆకాశంలోని నక్షత్రాల్లాగా, సముద్ర తీరంలోని ఇసుక రేణువులాగా అభివృద్ధి చేస్తానన్నాడు. దేవుడు చెప్పింది అబ్రహాముకి 75 సంవత్సరాల ప్రాయం ఉన్నది. 75 సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలు పుట్టడం సాధ్యమేనా? చెప్పండి, తలనవ్వండి, సాధ్యమేనా? ఇంపాసిబుల్. కానీ అబ్రహాము నమ్మాడు. నా భార్య ముసలు అయిపోయింది, నేను ముసలు అన్నాయను అని అనుకున్నా కూడా ఆయన నమ్మాడు. ఈ వాగ్దానం నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 25 సంవత్సరాలు పట్టింది. అబ్రహాముకి 100 ప్రాయం వచ్చినప్పుడు ఈసాకు పుట్టాడు. చూడండి, 25 సంవత్సరాల నిరీక్షణ, విశ్వాసంతో కూడిన నిరీక్షణ. మనం ఏం చేస్తున్నాము? ఒక ఆదివారం ప్రాంతంలో ఉంటాం, 2 ఆదివారాలు లేదా 2 నెలలు, 2 సంవత్సరాలు ఏమీ జరగడం లేదు. గుడికి వెళ్ళాలని గుడి మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పండగలకి పబ్బాలకి తప్ప ఈ రోజుల్లో తిని పూజ వలలో ఉత్సాహంతో, నమ్మకంతో పాల్గొనే క్యాథలిక్ సంఘస్థులు చాలా తక్కువ. ఈ గ్రామం నాకు తెలియదు, చెన్నై వాళ్ళ రావాలి. కానీ అనేక కథోలిక గ్రామాలలో పూజకు వెళ్ళటం అనే ఆలోచన వెలిగించుకుంటున్నారు. ఆయన వెరీ బిజీ అంటారు. ఏంటమ్మా పోయిన వాళ్ళ గుడికి రావాలంటే ఆయన వెరీ బిజీ. ఎవరైతే
అంటారో వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం వేస్ట్ చేసేవారు. సమయాన్ని సద్వినియోగం చేసేవాళ్ళు నాకు సమయం లేదు అని చెప్పారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు పూజలో పాల్గొనడానికి కూడా సమయాన్ని అనుకూలం చేసుకుంటారు, సమయాన్ని ఏర్పాటు చేసుకుంటారు. దే విల్ నాట్ సే ఐ హావ్ నో టైం, నాకు సమయం లేదని చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుని మీద నమ్మకం పెంపొందాలి అంటే ఈ విశ్వాస జీవితంలో నిరీక్షణ అనేది నేర్చుకోవాలి. అది పునీత అంతోని వారు మనకు నేర్పిస్తారు. అంతోని వారిని ప్రార్థించుకున్నప్పుడు కొన్నాళ్ళు పడుతుంది. ఒక వారంలో నాకు అద్భుతం జరగదు, 2 వారాల్లో నాకు అద్భుతం జరగదు, కొన్నాళ్ళు. అందుకే అనేక పుణ్యక్షేత్రాలలో 12 వారాలు నవీన ప్రయత్నం చేస్తారు, లేదా 12 నెలలు నవీన ప్రయత్నం అంతోని వారి పేట. సుదీర్ఘంగా ప్రాంతంలో ఉండడానికి మనం నిర్ణయించుకున్నప్పుడు ఫస్ట్ వీక్లో అద్భుతం జరగచ్చు, లేదా ఫైనల్ మంత్లో అద్భుతం జరగచ్చు. నిరీక్షణను మనం అలవాటు చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో అద్భుతాలు జరిపించాలంటే నిరీక్షణ ఉండాలి, దేవుడి మీద విశ్వాసం ఉండాలి, ప్రార్థనా జీవితంలో మనం నిలకడగా ఉండాలి. అప్పుడే మనం అద్భుతాలు చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరులు, ఒక చిన్న స్టోరీ చెప్పేసి నేను ముగిస్తాను. అందరూ ఆల్రెడీ వాక్యం చూస్తున్నాను, నేను కూడా చూస్తున్నాను. అద్భుతం ఏంటంటే పునీత అంతోని వారి జీవితంలో జరిగిన ఒక సంఘటన అత్యంత హృదయాన్ని కదిలించేటటువంటి సంఘటన. ఈ యొక్క అద్భుతంలో ఒక దొంగ మారు మనసు పొందుతున్నటువంటి సంఘటన. అంతోని వారు జీవించిన కాలంలో ఆ ప్రాంతంలో ఒక బందిపోటు దొంగ ఉండేవాడు. దోచుకోవడమే కాదు, హింసను ప్రేరేపిస్తూ భయాన్ని ప్రజల్లో పెంపొందించేవాడు. అతను చూస్తే చాలా మంది భయపడి వీడికి మారడు అని ఉద్దేశిస్తారు. వీడు మారడు, వీడు ఇలానే హింసిస్తాడు, ఇలానే చంపేస్తాడు, ఇలానే దొంగతనాలు దోపిడీ చేస్తారని వాటికి బ్రాండ్ వేసేస్తారు. వీడు మారడు అని. అయితే అప్పుడు ఈ అంతోని వారు ఆ దొంగవాడి గురించి తెలుసుకొని ఆ దొంగవాడి విషయంలో అని అనుకున్నాడట, పాపి అయినా దేవుడి సంతానమే కదా అని ఆలోచించి ఆ దొంగ కోసం కొన్నాళ్ళు ఉపవాసంతో ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ఆ దొంగ మారాలి అని కోరుకుంటూ ప్రార్థన చేశాడు. ఆయన ఇలా కోరుకుంటూ ప్రార్థించేవాడట. ఆయన దేవుడికి వచ్చి అన్నాడు, ప్రభువా ఈ దొంగ హృదయాన్ని తాకుము అని ప్రార్థన చేసేవాడు. ఒకరోజు అంతోని వారు ధైర్యం తెచ్చుకొని ఆ దొంగ వాడున్న స్థలానికి వెళ్ళి దొంగను కలవాలనుకున్నాడు. సో ఆయనలో కలుసుకురాను అనే భయం లేదు, వాడు ఏమైనా చేస్తాడేమనే భయం లేదు. సో ఆ దొంగను చూసి ఆయన శాపానార్థాలు పెట్టలేదు, ఆయన్ని నిందించలేదు, ఆయన ప్రార్థించి వెళ్ళాడు. గ్రామంలో చాలా మంది అనుకున్నారట, ఏంటంటే వాడి దగ్గరికి అంటున్నాడు, వాడు హింసకుడు కదా, దుర్మార్గుడు కదా అని చాలా సూటిపోటి మాటలు అన్నారు. సో ఆయన అంతోని ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్క మాట చెప్పాడు. ఆయన కలిసి పలకరించి, నీ జీవితంలో ఉన్న శక్తిని నాశనం కోసం కాకుండా, దేవుడు ఇచ్చినటువంటి మంచితనం కోసం వాడుకోవచ్చు కదా అని రిక్వెస్ట్ చేశారు. ఆ మాట ఆ దొంగ హృదయాన్ని బలంగా తాకినట్లు మనం తెలుసుకుంటున్నాం. ఇంతవరకు ఎవరు ఈ దొంగతో అంత ప్రేమగా మాట్లాడి ఉండరు. సో తనకి కళ్ళలో కన్నీళ్ళు వచ్చేసాయి. వాడు చేసిన పాపాలు గుర్తు చేసుకుంటున్నాడు. గాఢమైన పశ్చాత్తాపంలో వెళ్ళిపోయాడు. సో అంతోని వారి దగ్గర ఆయన మోకరించి మంచి పాప సంకీర్తన చేసి అతను దోచుకొని దాచుకున్న ధనమంతా కూడా పేదలకు పంచిపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక మనిషి జీవితం మారిపోయింది. ఎందుకు? అంతోని వారు ఆ వ్యక్తి కోసం ఉపవాసంతో ప్రార్థన చేశాడు. మారాలి అని కోరుకున్నాడు. దేవుడు అతని ఆత్మను తాకాలి అని కోరుకున్నాడు. ఆయన కోరుకున్నట్టుగానే దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఆ దొంగ ఆ తర్వాత పూర్తిగా మారిపోయాడట. అందరితో సఖ్యపడి జీవించాడని మనకు అర్థమవుతుంది. అందరూ తెలిసిన పడ్డారు.
మన దేవుడు మనల్ని స్థిరపరిచేవాడు, బలపరిచేవాడు, పడిపోయిన చోట మనల్ని నిలబెట్టే సమర్థవంతమైనటువంటి దేవుడు ఆయన. అందుకే దేవా నువ్వేమైనా చేయగలవు, నా కథ మొత్తం నువ్వు మార్చగలవు అని మన నమ్మకాన్ని పెంపొందించుకోవడం కోసం పునీత అంతోని వారిని మన కోసం ప్రార్థించమని ప్రార్థించబడుతూ నా జీవితంలో గొప్ప కార్యంలో జరిపించిన దేవా అని కోరుతున్నాను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. దయచేసి అందరూ పాడతారు. ఆలయంలో ఉన్నందరూ ఈ పాడిన తర్వాత అందరూ రిపీట్ చేయండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. పడిపోయిన చోటే ధనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ధనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి ఏమైనా చేయగలవు, కథ మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపామయే మా పరమకుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపామయే మా పరమకుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను కలిగించుతున్నవి. మా దేవా నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను కలిగించుతున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే
రిక్వెస్ట్, ఈరోజు చెప్పిన ప్రసంగం అంతా మర్చిపోయినప్పుడు ఓకే, 2 మాటలు గుర్తుపెట్టుకుని. ఒకటి, దేవా నీవేమైనా చేయగలవు, నా స్టోరీ మొత్తం మార్చగలవు. మనందరి స్టోరీ, ఏ ఒక్కరి స్టోరీ కూడా బాగలేదు. సో వీ నీడ్ చేంజ్. అందుకే నీవు ఏదైనా చేయగలవు, నా కథ మొత్తం మార్చగలవు. 1 పాయింట్. రెండవది, అది నీకే సాధ్యం. ఫస్ట్ ఏంటి? నువ్వేమైనా చేయగలవు, నా కథ మొత్తం మార్చగలవు. ఫస్ట్ పాయింట్. సెకండ్ది, కేవలం ఇది నీకే సాధ్యం. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు, సర్వశక్తివంతుడవు, నిత్యుడవు నా తండ్రి, నీ పవిత్రమైన ఘనమైన నామమునకు స్తోత్రం. అంతటి వారిని మధ్యవర్తిగా మీరు ఎన్నుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఆ పునీతుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అనేకుల్లో మీ అందరి విశ్వాసాన్ని బలపరిచే విధంగా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరిపిస్తున్నందుకు మీకు స్తోత్రం. ఈరోజు ప్రభువా, నూతలపాటి దైవరాజు, వారి కుమారుడు నూతలపాటి విద్యాసాగర్, శ్రీదేవి కుటుంబం, మరియు కొండపీటి శ్రీనివాసరావు, అంతోనిదేవి, మరి వెలంగని సాత్విక కుటుంబం వాళ్ళు ఆలోచించి ఏర్పాటు చేసినటువంటి ఈ గొప్ప దినమును బట్టి మిమ్మల్ని స్మరించుకోవడం కోసం, మిమ్మల్ని చేరడం కోసం పునీతులుగా సహకరించినటువంటి ఆ యొక్క స్వరూపాలను, మరి యొక్క స్వరూపాలను, మీ యొక్క స్వరూపాలను ప్రతిష్ఠించడం కోసం వారు కష్టించి, శ్రమించి, సంపాదించిన సంపద నుంచి వెచ్చించి నీకోసం ఈ గొప్ప కార్యం చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ కుటుంబాన్ని బలపరచండి. ఈరోజు ఈ ఆలయంలో, ఈ పరిశుద్ధ మందిరంలో గుమికూడిన అనేక మంది విశ్వాసం గురువులమైన మాకు మా జీవిత ప్రయాణంలో తోడుగా ఉండమని, నీవేదైనా చేయగలవని నమ్మకాన్ని మేము పెంపొందించుకునేలాగా ఆశీర్వాదం పంపించమని, ప్రభువాది నీకే సాధ్యము అని పట్టుదల గల నమ్మకంతో మా విశ్వాస ప్రయాణాన్ని బలంగా ముందుకు నడిపించుకునేలాగా మాకందరికీ సహకరించమని ఈ మా మనవులన్నింటినీ యేసు ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిలబడి మన విశ్వాసాన్ని వెల్లడించుకుంటూ విశ్వాసాన్ని చెప్పించుకుందాం. వారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా మన సంఘాన్ని ఆశీర్వదించమని, అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా ఈ మందిరాలు నిర్మించి ఈ స్వరూపాలను ప్రతిష్ఠిస్తూ ఉండగా ఆ కుటుంబాలను ఆశీర్వదించమని, మనందరి అవసరాల కోసమై ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మీ నాయకుల కొరకు ప్రార్థన చేయండి అని 1 తిమోతి 2:1 మీరు నుడివినట్లుగా నీ పవిత్ర సంఘాన్ని నడిపించే పరిశుద్ధ తండ్రి బాబు గారిని, పీఠాధిపతులను, గురు పుంగవులను, దైవదత్త కన్యాశ్రీలను, ఉపదేశులను, మా గుడి పెద్దలను, సకల క్రైస్తవ విశ్వాసులను, క్రైస్తవేతరులను ఆశీర్వదించండి. నేను మంచి కాపరి గొర్రెల కొరకు
వారు చేయించిన పనులలో తోడుగా ఉండినట్లుగా పైరు పంటలు సస్యశ్యామలంగా పండినట్లుగా వారి పిల్లలకు మంచి భవిష్యత్తు ఆయురారోగ్యములు దయచేయమని మరియు మిమ్మల్ని హెచ్చిస్తూ తమను తాము తగ్గించుకుంటూ మీ మహిమకు సాక్షీభూతమైన కుటుంబముగా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. అని కవి చెప్పినట్లు అనుకులము అయోగ్యములము ఊరి పాప కంటే హీనులమైన మా దీన ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రేమలో ఒకరినొకరు సహించుకొనుచు శాంతి భంగములతో ఆత్మ ఐక్యతను కాపాడుకొనుడి అని పలికిన దేవా, మా గ్రామ బాలకులైన పునీత పాదువారి అంతోని వారి పండుగ సందర్భంగా మా గ్రామంలో అంతోని వారి నామధేయం ధరించిన అంతోని లేని అంతర్య తదితరులందరినీ ఆశీర్వదించండి. మా గ్రామ ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాము. మా గ్రామంలోని బిడ్డలను, రోగులను, వృద్ధులను, బాధలో ఉన్న వారిని, చదువుకునే బిడ్డలను ప్రత్యేకంగా దీవించి మా గ్రామంలో పైరు పంటలు సస్యశ్యామలముగా పండునట్లుగా క్రైస్తవత్వానికి వన్నె తెచ్చే గ్రామంగా మా గ్రామాన్ని తయారు చేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. చిన్నపిల్లలను నా యొద్దకు రానుండు, వారిని ఆటంకపరచవద్దు, ఎందుకనగా దేవుని రాజ్యము ఇట్టి వారిదే అని పలికిన మా ప్రభువా, మా గ్రామంలో ఉన్న చిన్నపిల్లలను, యువత యువకులను ఆశీర్వదించండి. నీ పరలోక సాక్షులుగా నిలపండి. వీరి మంచి జ్ఞానాన్ని, దైవభక్తి, ఆరోగ్యము, ఉజ్వల భవిష్యత్తు క్రైస్తవత్వానికి వన్నె తెచ్చే బిడ్డలుగా తీర్చిదిద్దమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కరుణామయుడైన తండ్రి, నీపై నమ్మకముంచి నీ సన్నిధికి చేరిన క్రైస్తవేతరులను, బంధుమిత్రులను ఆశీర్వదించి వారి అవసరాలను గుర్తించి వారికి కావలసిన వరములను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన సర్వేశ్వర, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బిడ్డలమే మేము అర్పించు మీ దీన ప్రార్థన చేసుకొని మీ చిత్త ప్రకారం వాటిని దయచేయమని మన ఆదులైన క్రీస్తు ద్వారా ఈ వేడుకుంటున్నాము తండ్రి. అందరూ కూర్చోండి, తర్వాత చేద్దాం.
సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారం ప్రార్థించండి. సర్వశక్తి గల సర్వేశ్వర, మేము తెచ్చిన కార్యక్రమతో నింపుము. నీ మహిమలకు పూరితంతో వారి స్వార్థతో ప్రకాశింపజేసితివి. కావున ఈ రోజు ఈ దివ్యాసనాలను వహించుమము. పవిత్రాత్మ తేజస్సుతో అనుగ్రహించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మా దేవుడైన యెహోవాకి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పవన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏదైనా నీవు నీ పురికల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన స్థితితో పరప్రదముగా వినిపించున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయించున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి ఎగినట్లు వారి మహారహస్యము మాకు ధైర్యం అనుసరించున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా జీవితములందు సహాయపడుచున్నవి. కావున దూతల తిరుతల సమేతమున నీ పునీత బంధముతో ఏకమై మేము నిరంతరము స్తుతించుతా ఎల్లగా. పవిత్రుడము నీ సృష్టి యొక్క సహాయించము. ఏదైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ప్రభావం వలన సమస్తనానికి ఉద్యోగం పూర్తి పవిత్రపరుచుతున్నాము. ప్రపంచం అత్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమున కేవలమైన బలిని అర్పించినట్లై ప్రజలను వ్యర్థము పిలుచుచున్నావు. కావున ఏలినవారా ఈ కానుకలన్నీ సమర్పణకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరి పవిత్రపరచ
ఇతని మీరందరూ దీనిని తీసుకొని భుజించు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏవైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారణకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయకమగు వాసులను అద్భుతమైన ఉత్సాహమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీ పవిత్ర ప్రీతితో వీక్షింప ప్రతిమాలుకొనుచున్నాము. ఈ బలి స్వీకరింపు మేము వారి శరీర రక్తములలో నిత్యార్పణగా రూపొందించుదరగాక. మీరు ఎన్నుకుని ఆ పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకు దేవమాత అయిన మరిమాతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులు మీ అమూర్తులు వేద సాక్షులు పునీత పార్వాపురి అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను వంశ పాత్రులకు వారసులు చేయము. ఏవైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మాము మీతో సత్యమున చేయబడి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సదనం మీ సేవకులకు
మా వియ్యం జగద్గురువును, మా చిన్నావతిని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరచును. నీ చిత్త ప్రకారము నీ సముఖములకు చేరుకున్న ఈ ప్రజల మనవలను ఆలకించును. దయగల తండ్రి, 4 దశలా చెదరయున్న మీ బిడ్డలందరినీ సమీకరించి నీతో ఐక్యపరచుకును. చనిపోయిన మా సహోదరులను, మీ ప్రేమైన ఈ లోకంలో వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము వచనం చేసి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుగా మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. అతని ద్వారా నీవు సకల పేరులను లోకమందు దయచేయించున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగా విజయీన సర్వేశ్వర పవిత్రాత్మతో సమయందు నీకు యుగ యుగములు మన లక్ష్యంలో యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించినటువంటి పరలోక ప్రార్థనని అందరూ కూడా భక్తి విశ్వాసాలతో గుర్తెత్తి ఆ పరలోక తండ్రిని ప్రార్థిద్దాం. Thank you.
ఏలిన వారాన్ని కీడు నుండి, అపాయం నుండి, శోధన నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతి సమాధానం ప్రసాదించండి. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం నుండి ముక్తులమై ఎత్తి కలతలకు గురి కాకుండా చేయలేదు. మేము మోక్షాంతమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. సమాధానాన్ని ఇచ్చుచున్నాను, నా సమాధానాన్ని మీకు వసగుచున్నాను. వారి మీ అపోస్తులకు వచించిన ఏలిన వారిని యేసువా, మా పాపము లెక్కింపగా మీ ప్రజల విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము వారికి సమాధానము ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించని వారా, ఏలిన వారి శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండరుగాక. ఒకరికొకరము సమాధానం తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి యేసుక్రీస్తు ప్రభువు. ప్రభుని విందుకు పిలువబడిన మనము ధన్యులము. క్రీస్తు శరీరములు మన నిత్యములకు కాపాడుగాక.
క్రీస్తునాథుని ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన గ్రామంలో మన పాలక భూమికులు అంతోని వారి పండుగ జరుపుకుంటున్నాం. జనవరి 7వ తారీఖు నాడు కృతజ్ఞత బలిగా ఊరు పండుగ జరుపుతున్నాం. ఈరోజు అంతోని వారి పండుగ జరుపుకుంటున్నాం. ఆ అంతోని వారిని ఈరోజు మన కావులు సాయంత్రం నవధాన్యాల రూపంలో సమర్పించుకోబోతున్నాం. ఈ సందర్భంగా మన చర్చిలో 2 చిన్న మందిరాలను నిర్మాణం చేసి దాంట్లో కొన్ని స్వరూపాలు మనకు చర్చికి బహుకరిస్తున్న 2 కుటుంబాలని విచారణ తరఫున అభినందిస్తున్నాను. అవి నూతలపాటి దైవరాజు వాళ్ళ కుమారుడు విద్యాసాగర్ వాళ్ళ కుటుంబం, రెండవది కొండవీటి శ్రీనివాసరావు వాళ్ళ సతీమణి అంతోని కుటుంబం. వారి రోజు ఈ స్వరూపాలను చర్చికి బహుకరించారు. ఈ నిర్మాణాలను ఏర్పాటు చేశారు. ఎన్నో వ్యయ ప్రయాసాలతోటి వాళ్ళకి మన విచారణ తరఫున చర్చికి చేసిన ఈ పుణ్య కార్యానికి కలతాళతో అభినందనలు తెలియజేద్దాం. తర్వాత ఉదయం కూడా మంచి వాన కురిసింది. మన వాన కోసం ఎదురు చూస్తున్నమాట కూడా వాస్తవమే. కానీ ఇప్పుడు మనకి సమయానుకూలంగా ఈ కార్యక్రమానికి మంచి వాతావరణం ఇచ్చే దేవుడి కృతజ్ఞతలు తెలియజేసి సాయంత్రం కూడా ఇటువంటి వాతావరణంలో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకునే విధంగా దీవించమని దేవుడికి ప్రార్థనలు చేస్తున్నాం. మూడవది, ఈరోజు ఈ పండుగ సందర్భంగా వారం రోజుల క్రితం మన సంఘస్థుడు బెల్లకొండ కొండయ్య రాయన్న గారు చర్చిలో ఒక మైకు లోటుగా ఉంది అని ఆలోచించి ఆయన ఇప్పుడు నా చేతుల్లో ఉన్నటువంటి మైకుని 2,500 రూపాయలు ఇచ్చి 2,450 రూపాయలు అయింది. నిన్న సాయంత్రం 7:30-8 గంటలకు దీన్ని విజయవాడలో కొట్టడం జరిగింది. ఎందుకంటే నర్సాపేటలో మన అనుకూలంగా లేదు. మన వాళ్ళు విజయవాడ వెళుతుంటే వాళ్ళ సహకారంతో దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ కొండయ్య గారు ఆయన కుటుంబానికి చర్చికి చిన్న కానుక ఇచ్చిన సందర్భంగా విచారణ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈరోజు మన పూజకి చక్కని వాయిద్య సహకారాన్ని అందించి పూజ కరకాలాడుతూ దేవునికి సంతృప్తికరంగా ఉండేటట్లుగా గాయక బృందం సభ్యులుగా వచ్చిన చిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బృందం వాళ్ళందరికీ అంతోని వీరి యొక్క ప్రోత్సాహంతో వచ్చారు. కాబట్టి కృతజ్ఞతలు తెలియజేద్దాం. మన పూజకి వాయిద్య సహకారాన్ని అందించినందుకు. ఈరోజు మన పూజకి ప్రధాన యాజకులుగా పూజాబలి అర్పించిన ఫాదర్ మీకందరికీ తెలియజేసినట్టుగా ముందుగానే ఫాదర్ పూదోట థామస్ కౌటర్ ఫాదర్ గారు వీళ్ళ కుటుంబానికి వాళ్ళ మేనేజ్ చేసిన ఫాదర్ గారు అనుకుంటా బాగా ముఖ్యం. అందుకని ఫాదర్ గారి పిలవగానే వేరే పనులున్నా కూడా వచ్చారు. ఫాదర్ గారు మంచి పూజాబలిని మనకు అర్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఈరోజు మీరందరూ బాగా ఆనందించారు, బాగా ఉల్లాసంగా ఉన్నారు. మన ఫాదర్ పంద సతీష్ ఫాదర్ గారు చక్కని వాక్య పరిచర్య గానాలాపనలతోటి అందించారు. ఇచ్చిన మాట ప్రకారం వచ్చి మంచి ప్రసంగాన్ని మనకి దైవ సందేశాన్ని ఇచ్చినందుకు ఫాదర్ గారికి అభినందనలు తెలియజేద్దాం. మన ఊరి బిడ్డ ఈరోజు ఈ స్వరూపాల ఆశీర్వాదాన్ని ఇచ్చి మన మధ్య పూజలో పాల్గొని ఈ పూజలో మన కోసం ప్రార్థించిన ఫాదర్ నర్సెట్టి అంతోని పౌలరాజు ఫాదర్ గారికి మన విచారణ తరఫున వాళ్ళ కుటుంబం తరఫున అభినందనలు తెలియజేద్దాం. మన పూజలో పాల్గొన్నటువంటి దాదాపు 20 సంవత్సరాల నుంచి అమెరికాలో పనిచేస్తున్న మన గుడి ముందే ఉంటున్న
మన వేరే అనుకుంటారు అని చెప్తే అంతోని వేరే వాళ్ళ తమ్ముడని చెప్తే ఎందుకంటే వెంకటేశ్వరరావు గారి అబ్బాయి ఫాదర్ అంతోని మోహన్ ఫాదర్ ఈరోజు మన మధ్యన పూజలు మనతో కలిసి అంతోని వారిని వేడుకుంటూ పూజ బలిపించిన అంతోని ఫాదర్ అందరూ మోహన్ ఫాదర్ గారికి మనకు గ్రామం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక ఈరోజు పూజ అయిపోయిన తరువాత చర్చి ఆవరణలోనే ఆ కుటుంబం వాళ్ళు అందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. వాళ్ళ కుటుంబం తరఫున ఆ భోజన సదుపాయాలు అందరూ సంతోషంగా స్వీకరించి వెళ్ళవలసినదిగా మీకు మనవి చేస్తున్నాను. ఇక ఈ పూజకి అనేక మంది రకరకాల గ్రామాల నుంచి పండుగలు పాల్గొనే ఉద్దేశంతో దేవుని ప్రార్థించుకునే విశ్వాసంతో కుటుంబం మీద ఉన్న బంధుత్వంతో అభిమానంతో చాలా మంది వచ్చారు. వాళ్ళందరికీ కుటుంబం తరఫున కృతజ్ఞత వందనాలు. సాయంత్రం ప్రోగ్రాం మేము 2 వారాల నుంచి గుళ్ళో ముందుగానే తెలియజేస్తున్నట్లుగా 5 గంటలకి గుళ్ళో గంటలు ప్రోగ్రాయి. తర్వాత ఆ దేవుని ప్రదక్షిణ స్వరూపాల ప్రదక్షిణ గ్రామంలో ఉంటుంది. గుడి పెద్దలు ఆ బండ్ల మీద కుటుంబ సభ్యులతో కొండవీటి శ్రీనివాసరావు నూతలపాటి ధైర్యరాజు కుటుంబ వాళ్ళు వాళ్ళ స్వరూపాలని స్వరూపేట ఒక బండి మీద అలంకరించబోతున్నారు. పెద్దలు అంతోని వారి స్వరూపాన్ని గుడి దేవుగా ప్రతిష్ఠించి ఈ ఊరేగిపోయి ఈ ప్రదక్షిణని ఏర్పాటు చేయడానికి సహకరించగలరని పెద్దలకు విచారణ తరఫున మనవి చేస్తున్నాం. ఆ 2 బండ్లలో స్వరూపాలను ఏర్పాటు చేసి ఆ అలంకరణ చేసి తెలుగు ప్రదక్షిణలో అందరూ ఉండి దాంట్లో పాల్గొని గ్రామం యొక్క శ్రేయస్సు కోసం అంతోని వారి యొక్క దీవెనల కోసం మన గ్రామంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని పెద్దలతో అందరూ సహకరించి దీన్ని నిర్వహించగలరని మనం విశ్వసిస్తున్నా. మీరు మీకు అందరికీ మరి ఒకసారి అంతోని వారి పండుగ స్తోత్రములు, దేవుని ఆశీస్సులు. అలాగే ఈరోజు చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళలో గ్రామంలో వాళ్ళలో అంతోని రాజు, అంతయ్య, అంతోని సుందరరాజు అనే అంతోని మేరీ, అంతోనమ్మ అనే పేరుతో చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ అంతోని వారి పండుగ శుభాకాంక్షలు. మీకందరికీ అంతోని వారి శుభాకాంక్షలు. ప్రభు దేవుడు యేసుక్రీస్తు ప్రభు యేసు అంతోని వారి ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి కాపాడుగాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దైవ ప్రజలారా, ఈ రోజున నూతలపాటి కొండవీటి కుటుంబాల వారు ఎంతో వ్యయంతో 2 మందిరాలను నిర్మించి ఈ స్వరూపాలన్నీ కూడా మరి ఆశీర్వదింపజేసి ప్రతిష్ఠింపజేయబోతుండగా మరి ప్రత్యేక సందర్భంలో నాతో విభూషాలని అర్పించడానికి అదేవిధంగా నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గురువులందరినీ కూడా ఆహ్వానించినందుకు నా హృదయపూర్వకంగా ఈ కుటుంబాల వారికి నూతలపాటి దయరాజు, విద్యాసాగర్ శ్రీ వారి కుటుంబము, కొండవీటి శ్రీనివాసరావు, అంతోని మేరీ, వెలకి సాత్విక ఈ కుటుంబాల వారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ దేవాది దేవుడు వారు చేసినటువంటి మంచి కార్యాలకు గాను నిరంతరంగా వారి కుటుంబాలను దీవించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, నీవు మాకు అనుగ్రహించిన స్వరూపాలను పూజించి సంతృప్తి చెందిన మేము ఇచ్చేయుడిన ప్రార్థన ఆలకించండి. పునీత అంతోని వారి బోధనను సావధానంగా ఆలకించు. మేము నిరంతరము నీకు కృతజ్ఞమై జీవించాలని చూపండి. ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక.
పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి రాజు కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. దయచేసి పూజ అయిపోగానే అందరూ ఆ మందిరాల దగ్గర, ఎందుకంటే భోజనాలు ఇక్కడే కాబట్టి సమావేశం అయితే వచ్చిన గురువులు ఆ 2 మందిరాలని ఆశీర్వదించి ప్రతిష్ఠించి దేవాలయానికి సమర్పిస్తారు. దయచేసి మాట అయిపోయిన తర్వాత అందరూ కూడా భక్తిపూర్వకంగా పండుగ వాతావరణంలో సమావేశమై ఆ 2 మందిరాలను ప్రతిష్ఠించే కార్యక్రమంలో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. Thank you.